ఇప్పుడు ఒక సంస్థ గురించి చెప్తాను. అది ఏంటి అనేది నేను ఎక్కడ పేరు కూడా చెప్పను. బట్ చాలామందికి అర్థమైపోద్ది. అది ఈ ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ. అందులో ఎక్కడ మనకి అనుకూలంగా ఉన్న పార్టీ కానీ, వ్యక్తులు కానీ ఉంటే వారిని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. ఎక్కడ నేరం జరిగినా లేదంటే బయటపడినా అది గత ప్రభుత్వ హయాంలోనే పురుడు పోసుకుంది, ఆ బీజం అప్పుడే పడింది, దానికి ఆద్యులు వారే అని రాయాలన్నమాట. అంటే వాళ్ళు అలా నేర్పుతారు జీర్ణించుకుపోయేలాగా ఆ గ్రూప్కి. ఆ తర్వాత సమాజంలో గనక నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫలానా పార్టీకి చెందిన వారే అని రాయాలి. లేదంటే కనీసం గతంలో ఆ పార్టీకి అనుచరులుగా ఉన్నారని అనుకుంటున్నారు అని రాస్తూ ఉండాలి. అదే మనకు అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు అనుకోండి, వాళ్ళ పేర్లు మాత్రమే రాస్తాం. ఇంక వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది కానీ, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు కానీ మనకు తెలిసినా కూడా రాయకూడదు అనేది ప్రాథమిక సూత్రాలు అక్కడ నేర్పేవి. అయితే ఈ నేరస్తులలో ఒకవేళ మన పార్టీకి సంబంధించి లేదంటే మన అంతేవాసులకు సంబంధించిన వాళ్ళు అయినా ఉన్నా కూడా వాళ్ళు గనక ఫలానా కులం వాళ్ళైతే ఆ పేర్లతో సహా రాసేయచ్చు. ఎందుకంటే ఇది భవిష్యత్తు దృష్టితో అనమాట. ఇది నేను చెప్పిన మనకి పడనటువంటి మనవారు కానటువంటి కులస్తులు అయితే అవతల పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉన్నారా, ఇక చచ్చారే. పదే పదే ప్రస్తావిస్తూ కథనాలను ఉటంకిస్తూ గతంలో ఇలా చేశాడు అలా చేశాడు అని ఒక సీరియల్ లాగా రాసుకోవచ్చు, ప్రసారము చేయవచ్చు దృశ్య మాధ్యమాల్లో. అదే ఇప్పుడు కాదేది మన బొంకుడికి అనర్హం, అలానే బురద జల్లుడికి అనర్హం అన్నట్లుగా మనకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా ఒక చిన్న విజయం సాధించినా కూడా దానిని అద్భుతంగా వేనోళ్ళ కీర్తించాలి. అసలు ప్రపంచంలోనే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని రాయాలి. అదే అవతల అంటే మనకి సంబంధీకులు కాదు అనుకుంటే, ఇందులో కులం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, వాళ్ళ కులాలు మతాలు తెలిసేటట్లు కాకుండా వార్తలు రాసి సంతోషపడాలి. అయితే ఇప్పుడు మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తలైతే ప్రముఖంగా రావాలి. అదే మన ప్రభుత్వాలని మనము మద్దతు ఇచ్చే వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆర్థిక సాయం పొందుతాము అని ముందస్తుగా అంచనా ఉన్న వారి గురించి ఎవరైనా విమర్శిస్తే అది ఎక్కడైనా రాయకూడదు. పొరపాటున రాయాల్సి వస్తే అది ఎక్కడో లోపల పేజీలో రాసుకొని సంతోషపడాలి. అలానే దృశ్య మాధ్యమాల్లో కూడా కనపడినట్లుగా వేసేసేయాలి. ఇదే మనం నిత్యం స్తుతించే నేతలైతే వారు వృద్ధాప్యంతో వణుకుతూ ఉన్నా కూడా భావోద్వేగంతో వణుకుతున్నట్లు రాయాలి. అదే భగవంతుడి దగ్గరికి గనక వారు వెళ్ళినట్లయితే అచంచలమైన విశ్వాసానికి, ఆధ్యాత్మికతకి హారతి పళ్ళెం పట్టిన మహానుభావుడిగా కీర్తించాలి. అలానే పనిలో పనిగా మనం ఎవరినైతే నెత్తిన పెట్టుకొని తరిస్తామో ఆ నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి వారసులు ఎవరు అయినా సరే ఎక్కడ అవతల వారిని చేదరించుకున్నా సరే ఆప్యాయంగా మందలించారు లాగా రాయాలి. అదే అవతల పార్టీ మనకు పడని పార్టీ వారు అనుకోండి, అంటే మనం ఎవరినైతే నెత్తిన మీద పెట్టుకోమో అవతల వాళ్ళు ఎవరైతే మనల్ని నెత్తి మీద పెట్టుకోరో వాళ్ళ గురించి రాయాల్సి వస్తే అసహనం వ్యక్తం చేశారు, చికాకు పడ్డారు లాంటివి రాస్తూనే చివర్లో ఆయన తీరు పట్ల వాళ్ళలో వాళ్ళే చర్చించుకున్నారు, గుసగుసలాడుకున్నారు లాంటి పదాలు వాడాలి. అలానే మన ఆంతేవాసులు, మన అమాత్యులు అయినా అయితే నిరంతరం వాళ్ళు ప్రతి క్షణం నిద్రపోయేది కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం, అభివృద్ధి కోసం అని రాస్తూ ఉండాలి. అదే అవతలి వారి అయితే అసలు ఎక్కడ చూసినా పెట్టుబడుల కోణమే తప్పితే మన యొక్క పచ్చదనం పరిడవెళ్ళేదాన్ని అడ్డుకోలేకపోతుంది. ఈ ప్రభుత్వం పచ్చదనాన్ని నాశనం చేస్తుంది, అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోయాయి అన్నట్టు రాయాలి కూడా. అయితే ఇది ఒక రాష్ట్రానికి మళ్ళీ ప్రాధాన్యాలు మారిపోతూ ఉంటాయి. అలానే న్యాయమూర్తులకు సంబంధించినటువంటి పదవి ప్రమాణ స్వీకారాల ఉత్సవాలని ఖచ్చితంగా కవర్ చేయాలి. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి
కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇవన్నీ ఏంటంటే ఒక దూరదృష్టితోనే ముందే మనం తెలిసి పెట్టుకొని వారి గురించి శ్లాఘిస్తూ రాస్తూ ఉండాలి. వారి తీర్పులను గురించి కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తే భవిష్యత్తు రోజుల్లో మనకి ఉభయ కుశలోపరిలాగా ఉంటుందనే ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉంటుందన్నమాట ఇందులో. ఇక ప్రస్తుత పరిస్థితులకు గనక అన్వయిస్తే మనము ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్ కట్టాలనుకున్నప్పుడు అది మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నట్టయితే రాయ్పూర్ని అద్భుతంగా ప్రపంచ స్థాయిలో నిర్మాణిస్తున్నట్టు అంతర్జాతీయ రైల్వే స్టేషన్లో కూడా నయా రాయ్పూర్లో వస్తున్నట్లుగా మనం రాయాలి. అసలు అంతర్జాతీయం అంటే ఇంటర్నేషనల్ అంటే దేశాల మధ్య రైళ్లు పరుగులు తీయవు కదా అని ఎవరైనా డౌట్ అనుమానం వ్యక్తం చేస్తే వాడికి ఒక మొట్టికాయ వేసి మన స్థాయి అంతా అంతర్జాతీయంగా ఉండాలి కాబట్టి రైల్వే స్టేషన్ కూడా అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అనే రాయాలి. నయాపూర్కి వస్తుందని రాయాలి. ఇంకా దేశంలో ఎక్కడా పరుగులు తీయనటువంటి ఒక బుల్లెట్ రైలు, ఇంకా వీలైతే రాకెట్ రైలును కూడా నయా రాయ్పూర్కి తెస్తున్నామని రాయాలి. దానిని విమర్శించే వారిని పలానా బ్యాచ్ అని ముద్ర వేసేసి వారి నోరు మూపించడం అనేది మనకు వెన్నటతో పెట్టిన విద్య. అలానే కార్మికులకు లేదంటేనేమో కర్షకులకి పని దినాలు గనక పెంచితే దానిని మనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే అది కార్మికుల్లో పని కల్చర్ని పెంచినట్లుగా శ్రమశక్తిని అర్థం చేసుకోవటానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఒక పద్ధతిగా కీర్తించాలి. అదే అవతలి ప్రభుత్వం మనకి పడనిదైతే నిరంతర దోపిడీకి అది చిహ్నంగా మనం రాయాలి. అలానే ఒక ప్రతిపక్ష నాయకుడికి కనుక ప్రజాదరణ ఉన్నట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా అతను ఎప్పుడైతే ఇంట్లోంచి బయలుదేరుతూ ఉండగానో లేదంటే ఎక్కడైతే పర్యటన ముగించుకొని వెళ్తారో ఆ సమయంలో ఎక్కడ పలసగా జనం కనబడితే ఆ ఫోటోని చూపించి ఈ పర్యటన చాలా విజయవంతమైంది అని రాస్తూ ఆ ఫోటో పెట్టడం ఒక పద్ధతి అతన్ని డిగ్రేడ్ చేయడానికి. లేదంటే జనమే లేరు అనేసి డైరెక్ట్గా రాయటం ఒక పద్ధతి. అలానే ఇంకా మనము ఆ నాయకుడికి లేదంటే ఆ నాయకురాలికి ఆదరణ విపరీతంగా ఉండి ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలు తెలుసుకుంటారు అనుకున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇబ్బందులు, అలానే కొండకచు అంబులెన్సు ఆగిపోయాయి, లోపల ఉన్న రోగులు నరకయాతన అనుభవించారు. వాస్తవానికి అందులో రోగులు లేకపోయినా సరే, ఒక్క డ్రైవర్ ఉన్నా సరే అలా రాయాలి. రాసి దాని మీద ఏదైనా సీరియస్ యాక్షన్కి దిగుతారనుకున్న సమయంలో చిన్న సవరణని లోపల పేజీలో ఎక్కడో కనీసం ఆ ఎడిటర్కి కూడా కనిపించకుండా ప్రచురింపజేయాలి. ఇవన్నీ ఏంటంటే మనం అనుసరించే అద్భుతమైనటువంటి ప్రసార మాధ్యమాల తాలూకా నైజం. ఇది ఇలానే కొనసాగాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా వారికి స్టిపెండ్ కట్ చేయడంతో పాటు మన దగ్గర చేరినటువంటి వారి శిక్షణా కాలాన్ని మధ్యలోనే ముగించుకునేలాగా చేసి వారి మీద లీగల్ బాండేజీ కింద ఫైన్ కూడా కట్టించుకునేలాగా నియమాలని పాటిస్తూ ఉంటారనమాట. వీరందరూ ఎవరు అనేది ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పక్కర్లా. మీకు అర్థమైపోయిందని నాకు అర్థమైపోయాను. అదేటి